నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం సెషన్లో మంచి లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు స్టాక్స్ రాణిస్తున్నాయి. ఇక్కడ ఐపీఎల్లో లక్నో సూపర్ జాయింట్స్ ఓనర్ సంజయ్ గోయంకాకు చెందిన ఆర్పీఎస్జీ వెంచర్స్ స్టాక్ 20% అప్ప సర్క్యూట్ కొట్టింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విక్రయం ఇక్కడ ప్రధాన కారణం. మరోవైపు సన్ రైజర్స్ యజమానిగా ఉన్న సన్ టీవీ స్టాక్ ఆరంభంలో పెరిగిన తర్వాత తగ్గింది. వరుస నష్టాల నుంచి భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం తేరుకున్నాయి. వరుసగా రెండో సెషన్లో కూడా మంచి లాభాలు ట్రేడ్ అయ్యాయి. ఈ సందర్భంగా పలు ప్రధాన రంగాల స్టాక్స్ రాణించగా సంజీవ్ గోయంకాకు చెందిన ఆర్పీఎస్జీ వెంచర్స్ లిమిటెడ్ స్టాక్ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇంట్రాడేలో ఏకంగా 20% అప్ప సర్క్యూట్ కొట్టింది. మార్చి 24న 600.75 వద్ద ముగిసిన ఆర్పీఎస్జీ షేర్ ధర నేరుగా 10% లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. తర్వాత ఏ దశలోనూ తగ్గలేదు. ఇంకా పెరిగి ఇంట్రాడేలో 20% మేర అప్ప సర్క్యూట్ కొట్టి 720.90 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 2036 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ ఇంతలా పెరిగేందుకు కారణం ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు చేతులు మారడమే. అవును, ఐపీఎల్కు సంబంధించి మార్చి 24న కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రెండు ఫ్రాంచైజీలు చేతులు మారాయి. లీగ్లోనే అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటి, కిందటిసారి ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహా రాజస్థాన్ రాయల్స్ వేరే యాజమాన్యాల ఆధీనంలోకి వెళ్తున్నాయి. ఆర్సీబీని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఏకంగా 16,706 కోట్ల రికార్డు ధరకు విక్రయించింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్ స్టోన్, బోల్డ్ వెంచర్స్ ఇలా 4 సంస్థలు కలిపి దీన్ని దక్కించుకున్నాయి. అమెరికా టెక్ వ్యాపారవేత్త కల్ సోమని మరో 2 సంస్థలతో కలిసి రాజస్థాన్ రాయల్స్ ను 15,300 కోట్లకు దక్కించుకున్నారు. ఇంతటి భారీ స్థాయిలో ఒక ఐపీఎల్ టీమ్ ఫ్రాంచైజీకి విలువ ఉండడంతోనే ఇదే ఐపీఎల్ కు కనెక్షన్ ఉన్న ఆర్పీఎస్జీ వెంచర్స్ స్టాక్ ఒకసారిగా పుంజుకుంది. ఇన్వెస్టర్లు ఆసక్తితో ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారని చెప్పొచ్చు. ఆర్పీఎస్జీ వెంచర్స్ లిమిటెడ్ సంస్థే ఐపీఎల్లో లక్నో సూపర్ జాయింట్స్ టీం యజమానిగా ఉంది. దీనికి దిగ్గజ పారిశ్రామికవేత్త సంజీవ్ గోయంకా చైర్మన్ గా ఉన్నారు. ఆర్సీబీ వాల్యూ ఇంతలా ఉండడంతో మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ కూడా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఇదే ఊపులో ఈ స్టాక్ పై ఆసక్తి చూపించారని చెప్పొచ్చు. ఇక ఇదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ గా ఉన్న సన్ టీవీ స్టాక్ కూడా మార్చి 25 సెషన్ ఆరంభంలో భారీగానే పెరిగింది. కిందటి రోజు 616.30 వద్ద ముగియగా బుధవారం ప్రారంభంలో 3% పైగా లాభంతో మొదలై ఇంట్రాడేలో 5% పైగా పెరిగి 649.35 వద్ద గరిష్టాన్ని తాకింది. కానీ గరిష్టాల వద్ద మళ్లీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా అమ్మకాలు పెరిగి వెనక్కి తగ్గింది. ఈ సంస్థ మార్కెట్ వాల్యూ ప్రస్తుతం 23,095 కోట్లుగా ఉంది. సన్ రైజర్స్ సీఈఓగా కావ్య మారనున్నారు. ఈమె కళానిధి మారన్ కుమార్తె. ఇక్కడ సన్ టీవీ షేర్ ధర గరిష్టాల నుంచి తగ్గేందుకు మరో కారణం కూడా ఉంది. పైన ఆర్పీఎస్జీ వెంచర్స్ కంపెనీకి లక్నో సూపర్ జాయింట్స్ ప్రధాన అసెట్ గా ఉంది. సన్ టీవీ ప్రధాన ఆదాయం అనేది బ్రాడ్కాస్టింగ్, అడ్వర్టైజ్మెంట్ నుంచి వస్తుంది. ప్రస్తుతం మీడియా రంగంలో మందగమనం వల్ల గరిష్ట స్థాయిల నుంచి అమ్మకాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఇంకా ఈ స్టాక్ ఆల్ టైమ్ హై 691.40 కాగా గరిష్టాల వద్దే లాభాల్ని సొమ్ము చేసుకుంటున్నారు ఇన్వెస్టర్లు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.